నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా నడుస్తున్న శ్రీ సత్యేశ్వర అనాథ మానసిక దివ్యాంగుల సేవాశ్రమం. ఈ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నుండి పాత బజారులో 2018 ఫిబ్రవరి 13 శివరాత్రి పర్వదినాన కేవలం 6 మంది అభాగ్యులతో నిజ శివాభిషేకం పేరిట వారికి స్నానం చేయించి ఆశ్రమానికి చేర్చే ఈ కార్యక్రమం నేడు 92 మంది అభాగ్యులకు ఆశ్రయాన్ని కల్పించి ముందుకు సాగుతూ ఉంది. ఇటువంటి ఆశ్రమంలో ఈ అభాగ్యులపై దయతో మరెంతో ప్రేమతో నేడు విశేషమైన ఆర్థిక సహాయం అందించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతలు, దయామయులు, ఉదార స్వభావులు, సమాజ సేవా తత్పరులు, సహృదయులు శ్రీమతి మాతుకారి నర్సుబాయి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వీరు జడ్చర్ల వాస్తవ్యులు. ఈరోజు వీరి పెన్మిటి కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ మాతుకారి భీమాజీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనాథ అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం మరియు ఆదర్శనీయం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మానవ జన్మ అన్ని జన్మల్లోకెల్లా ఎంతో ఉత్కృష్టమైనది. ఇలాంటి అద్భుతమైన జన్మ మనకు లభించినప్పుడు దాన్ని సార్థకతం చేసుకునే ఏకైక మార్గం సాధనం మానవ సేవ. అదే మాధవ సేవ కూడా. అంటే మన తోటి దీన దుఃఖితులైన మానవులకు మనవంతు సహాయం చేయడం. ఇలాంటి మాధవ సేవ చేసి మనం పరమాత్ముడి వైపు ఒక అడుగు వేస్తే ఆ పరమాత్ముడు 1000 అడుగులు వేసి మనకు చేరుకుంటాడని, మనకు ఎన్నో సద్గతులు కలుగచేస్తాడని భగవంతుడు భగవద్గీతలో సైతం పేర్కొన్నాడు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అంటారు కదా. మరి ఇలాంటి అన్నదానం యొక్క విశిష్టత ఎరిగిన ఎంతోమంది పుణ్యపురుషులు, దాతలు, దయామయులు ఎన్నో సత్రాల్లో, పుణ్యక్షేత్రాల్లో, పెళ్లిలాంటి శుభ సందర్భాల్లో, చివరికి రాజకీయ శిబిరాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అలాంటి అన్నదానాల్లో ఎవరైనా ఆకలితో అలమటిస్తూ వారి కొన ప్రాణాలను కాపాడుకుంటున్నారా అంటే నిస్సందేహంగా లేదని చెప్పాలి. మరి ఎలాంటి ఆకలి బాధ తెలియని ఇట్లాంటి వారికి ఎన్ని లక్షల కోట్ల మందికి అన్నదానం చేసినా మనకు లభించే పుణ్యఫలం ఎంతో నామమాత్రంగానే ఉంటుంది. అదే ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై దిక్కుముక్కు లేకుండా నగ్నంగా అర్ధనగ్నంగా తిరుగుతూ హైవేలపై ఫ్లైఓవర్ల కింద శయనిస్తూ మురుగు కాలువల్లో నీటిని సేవిస్తూ దోమ కాట్లను సైతం భరిస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న ఈ మానసిక దివ్యాంగులకు మీరు చేసే అన్నదాన ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యఫలాన్ని లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లోకంలో దానవీర శూర్ణకర్ణగా పెరుగొందిన కర్ణుడు ఎన్నో దానాలు చేసినప్పటికీ స్వర్గలోకంలో ప్రవేశం నిలిపివేయగా తిరిగి భూలోకానికి వచ్చి ఎన్నో అన్నదానాలు నిర్వహించి సద్గతులు పొందడం జరిగింది. కాబట్టి అన్నదానం అంత విశిష్టమైనది. ఒక అన్నం అనగా భోజనం మాత్రమే మనం చాలు అని సంతృప్తిని తిన్నవారికి, అది విన్నవారికి కూడా కలుగజేస్తుంది. అదే కాకుండా ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ రోడ్లపై వచ్చే వాహనాలకు అడ్డంగా పరిగెడుతూ వారు కాపాడే ప్రయత్నంలో మనలాంటి వారు కూడా దాదాపు 2 లక్షల మంది ప్రతి సంవత్సరం మన దేశంలోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మనం ₹1,00,00,000 ఇచ్చిన ఒక ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం కదా. కాబట్టి ప్రాణం విలువ తెలిసిన శ్రీ సత్యేశ్వర సేవాశ్రమం నిర్వాహకులు ఇట్లాంటి అభాగ్యులను ఆశ్రమానికి చేరతీసి వారికి మంచి చికిత్స, వసతి మరియు భోజనం కూడా ఏర్పాటు చేసి వారు కోలుకున్న పిదప వారి యొక్క సొంత వారికి పంపించడం లక్ష్యంగా పనిచేస్తూ ఇప్పటి వరకు 126 మంది అభాగ్యులను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈ ఆశ్రమం ఎటువంటి ప్రభుత్వ నిధులు కూడా లేకుండా నిర్వహిస్తామని తెలియజేస్తూ మీలాంటి సహృదయులైన దాతల సహకారంతో మాత్రమే ఎంతో గొప్పగా దివ్యంగా నడుస్తుందని తెలియజేస్తూ ఈరోజు అన్నదానం నిర్వహించిన శ్రీమతి మాతుకారి నర్సుబాయి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడి అనాథ అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం మరియు ఆదర్శనీయం. వీరి పవిత్ర ఆత్మ శాంతించాలని, అఖండమైన సద్గతులు కలగజేయాలని, స్వర్గప్రాప్తి సిద్ధించాలని ఆ భగవంతుని అభాగ్యుల తరపున మరియు ఆశ్రమం తరపున మేము కోరుకుంటా ఉన్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.